చెప్పండి. శ్రీ కదంబ వనవాసిని సంస్థానం వ్యవస్థాపక ధర్మకర్త కీర్తిశేషులు శ్రీ అచ్చాబ్బాయి గారు. వారికి ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలోనే అత్యంత అరుదైన వృక్షాలు, దేవతా వృక్షాలుగా విశిష్టత కలిగినటువంటి కదంబ వృక్షాలు 2 ఉన్నాయి. వీటికి బొటానికల్ సర్వే కూడా చేయడం జరిగింది. ఆ సర్వేలో 850 సంవత్సరాల వయస్సుగా, సుమారు 850 సంవత్సరాల వయస్సుగా నిర్ధారణ జరిగింది. అటువంటి పురాతనమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి కదంబ వృక్షాలు ఈ చెరువులో 2 ఉన్నవి. ఈ 2 వృక్షముల మధ్య ఒక ఆలయ దృశ్యం ఈ క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్త మా తండ్రి గారు అయినటువంటి శ్రీ అచ్చాబ్బాయి గారికి స్వప్నంలో కనిపించడం, దాని ఆధారంగా వారి యొక్క గురువుదేవులైనటువంటి తపోవన ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారిని ఆహ్వానించి ఈ చెట్లని వారు పరిశీలించిన తరువాత కదంబ వృక్షాలుగా వారిని నిర్ధారించడం, ఆపై ఇది ఒక దేవత సంకల్పం, దైవ సంకల్పం అని చెప్పేసి వారు ఇక్కడ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఇది విరాజిల్లబోతుంది ఈ ప్రదేశం అని చెప్పేసి, ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మీ చేతుల మీదుగా జరపబడుతుందని చెప్పేసి స్వామీజీ ఆశీస్సులు అందివ్వడం జరిగింది. ఇది 2008లో ఈ యొక్క విశేషం జరిగిన తర్వాత మా స్వామి శ్రీ అచ్చాబ్బాయి గారు ఈ ఆలయ నిర్మాణాన్ని 2009లో ప్రారంభించి 2011 నాటికి ప్రధానాలయాన్ని పూర్తి చేయడం, సుమారు చెరువుకి మధ్యలో టెంపుల్ కట్టి 240 అడుగులు పొడవు బ్రిడ్జిని వారధి నిర్మించడం జరిగింది. ఈ వారధిగా ప్రధానాలయంలోకి రావటం, ఈ ప్రధానాలయంలో అధిష్టాన దేవతగా శ్రీ భువనేశ్వరీదేవి, విజయేశ్వర స్వామి నామంతో శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. 2009 జూన్ 24వ తారీఖున ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి కూడా ఈ క్షేత్రానికి ఇచ్చే భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇవాళకి ఆ నిత్యాన్నదాన కార్యక్రమం ఎంతో ప్రాధాన్యత కూడుకుని ఇచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందిస్తూ ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క క్షేత్ర విశిష్టత ఏమిటంటే, ఎంతటి వారైనా భగవంతుడికి విధేయులై సేవ చేయదలుచుకున్నటువంటి వాళ్ళకి భగవంతుడు ఏర్పరిచినటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా మా తండ్రి గారు అయినటువంటి స్వామి శ్రీ అచ్చాబ్బాయి గారు భక్తులకు సేవ కొరకు ఈ కేంద్రాన్ని భగవంతుడే ఏర్పరిచేయడన్న సత్సంకల్పంతో ఈ క్షేత్ర నిర్మాణంలో అదే విధానాన్ని పాటించారు. అలాగే ఇచ్చేటటువంటి స్వచ్ఛంద విరాళాలని స్వీకరిస్తూ వారు భగవంతుడి విధేయుడిగా ఈ క్షేత్ర నిర్మాణం, ఈ వ్యవస్థని ఇంతవరకు ఏర్పరచడం, అభివృద్ధి చేయడం జరిగింది. తదనంతరం వారు గత సంవత్సరం అనగా 2012 నవంబర్ 11న శివ సాన్నిధ్యం చెందారు. ఆ రోజు నుంచి కూడా వారు అనుసరించినటువంటి విధానంలోనే ఈ క్షేత్ర నిర్వహణ గావిస్తూ నిత్యాన్నదానంతో, నిత్య దీపదూప నైవేద్యాలతో, గోశాల సంరక్షణ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు కానీ లేకపోతే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సేవా కార్యక్రమాలు అంటే ఉచిత కంటి వైద్య శిబిరం ఇటువంటివి ఏర్పాటు చేసి ప్రజాసేవ కూడా ఈ క్షేత్రం ద్వారా జరపబడుచున్నది. దీనికి సహకరించే భక్తులు ఎంతగానో కృషి చేస్తూ ఈ క్షేత్ర నిర్వహణకి సహకరిస్తున్నారు. ఇది ఇంతవరకు క్షేత్ర నిర్వహణ మరియు క్షేత్ర విశిష్టతకు సంబంధించిన విషయాలుగా తెలియజేస్తున్నాను.